తెలివైన కోతి, మూర్ఖమైన మొసలి. ఒకప్పుడు ఒక తెలివైన కోతి నది ఒడ్డున ఉన్న చెట్టులో ఉండేది. అది ప్రతిరోజూ తియ్యని పండ్లు తినేది. ఒకరోజు ఒక మొసలి దగ్గరగా ఈదుకుంటూ వచ్చింది. అది అలసిపోయి ఆకలిగా ఉంది. అప్పుడు కోతి దానికి పండ్లు ఇచ్చింది. మొసలి ఆ రుచికరమైన పండ్లు తిని ఆనందించింది. ఆ తరువాత ప్రతిరోజు కోతి దగ్గరికి రావడం ప్రారంభించింది. కాలం గడుస్తూ వారు మంచి స్నేహితులు అయ్యారు. ఇద్దరూ మాటలు చెప్పుకుంటూ కథలు పంచుకునేవారు. మొసలి తన భార్యకు కోతి దయ గురించి, తీయని పండ్ల గురించి చెప్పింది. అతని ఆశపడి ఉన్న భార్య అనుకుంది, పండ్లు ఇంత తీయగా ఉంటే కోతి గుండె ఇంకా తీయగా ఉంటుందేమో. అతని ఆశపడి ఉన్న భార్య అనుకుంది, పండ్లు ఇంత తీయగా ఉంటే కోతి గుండె ఇంకా తీయగా ఉంటుందేమో. మొసలి ఇష్టం లేకపోయినా భార్య మాటలతో ఒత్తిడికి లోనైంది. అప్పుడు ఒక పథకం వేసింది. మొసలి మనసుకు బాధపడి కూడా చివరికి భార్య మాటకు అంగీకరించింది. ఒకరోజు తన ఇంటిని చూపించే అభియానం చూపిస్తూ మొసలి కోతికి నదిని దాటేందుకు వెంట రావాలని ఆహ్వానించింది. కోతి తన స్నేహితుడిపై నమ్మకం ఉంచుకుని సంతోషంగా మొసలి వెనుకకు దిగి కూర్చుంది. వారు నది లోతైన భాగానికి చేరుకున్నప్పుడు మొసలి తన అసలైన ఉద్దేశాన్ని చూపించింది. నాకు తెలియజేస్తుంది, నా భార్య నీ గుండె తినాలనుకుంటోంది, అందుకే నేను నిన్ను ఆమె దగ్గరకు తీసుకెళ్లాలి అని మొసలి చెప్పింది. తెలివైన కోతి తానే రక్షించుకునే ఒక పథకాన్ని వెంటనే ఆలోచించింది. అతను నవ్వి, ఓ లేదు, నేను నా గుండెను చెట్టులో వదిలేశాను, వెనక్కి వెళ్లి తీసుకువెళ్దాం అని చెప్పింది. మూర్ఖమైన మొసలి అతనిని నమ్మి నది ఒడ్డుకి వెనక్కి ఈదింది. వారు ఒడ్డుకు చేరగానే కోతి వెంటనే చెట్టులోకి ఎక్కి రక్షణ పొందింది. నువ్వు మన స్నేహాన్ని మోసం చేశావు అని కోతి ఉచ్చరించింది. నీ ఆశల భార్యకు చెప్పి ఆమె భోజనంలొచ్చింది అని చెప్పు. మొసలి లతో తట్టుకున్నా అతను కోతి కాపాటులో మోసపోయాడని అర్థమైంది. ఆ రోజు నుండి కోతి మళ్లీ మొసలి మీద నమ్మకం పెట్టలేదు. తన మోసానికి లతో మొసలి శాశ్వతంగా ఈదుకునిపోయింది. కోతి తెలివిగా జీవించి మళ్లీ ఎప్పుడూ అంధ నమ్మకం పెట్టలేదు. కథ ముగిసింది. కథ యొక్క బోధన: సత్యమైన స్నేహం నమ్మకం మరియు తెలివిపై నిర్మించబడుతుంది, కానీ మోసం నష్టానికి దారితీస్తుంది. మీకు ఈ కథ నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.